చాలా కాలం నుంచి చదువుతున్న వ్యక్తుల కంటే ఇప్పుడు ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చాయి మేడం. చూడండి, ఫ్రెషర్స్ కి ఇంకా వయసు ఉంటది, అవకాశం ఉంటుంది. మీరు చాలా చిన్నగా నవ్వేశారు. ఆ బాధ ఎగ్జామ్ రాస్తున్న వ్యక్తికే తెలుసు. మేడం మేము చదువుకొని నేను చదువుకొని వచ్చినాను. మరి ఎందుకు అలా ఇంత ఈజీగా వెటకరంగా నవ్వారు మీరు? వెటకరంగా మీరు అడిగిన క్వశ్చన్ ఎంత బాధగా అనిపించిందో తెలుసు మీరు నవ్వు చూస్తే. ఇప్పుడు సీనియర్స్ కి వయసు అయిపోతది, వాళ్ళకి ఇంకా నోటిఫికేషన్ ఉండదు. మేడం సీనియర్స్ కి తక్కువ మార్కులు వచ్చినాయి, ఫ్రెషర్స్ కి ఎక్కువ మార్కులు వచ్చినట్టుగా నవ్వకపోతే ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు నేనున్న ఈ ఫోన్ ఎట్లా ఆపరేట్ చేయాలో ఈ రోజుకు నాకు పూర్తిగా తెలియదు. కానీ మా మేనల్లుడు మీరు అందులో జూనియర్ కాబట్టి మీకు తెలియదు, కానీ సీనియర్ కి చకచకమా వచ్చు కదా. సీనియర్ కాదు మేడం, మా మేనల్లుడు 8 సంవత్సరాలు ఉంటాడు, వాడు వచ్చి చెప్తాడు నాకు ఇది. చూడండి, ఇప్పుడు కిడ్స్ గురించి మాట్లాడకండి. సరే, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నారు, ఇప్పుడు రేపు మొన్న జాయిన్ అయిన వ్యక్తి ఉంటారు, మీరు సీనియర్, మీరు ఎలా మాట్లాడతారో అతను ఎలా మాట్లాడతారు? తేడా ఉందా లేదా? తేడా ఉందా లేదా? మాట్లాడొచ్చు. సీనియర్ కి జూనియర్ కి తేడా మాట్లాడడం తప్పు కాదు మేడం. ఇప్పుడు మనకు అవకాశం రాలేదు అనుకోండి, నాకు అవకాశం రాలేదు, వాడికి వచ్చిందని ఈర్షపడడం ఒక లెక్క అయితే, సరే వాడికి వచ్చింది, మన బ్యాక్లాగ్ ఉంది, మనం దీన్ని కరెక్షన్ చేసుకోవాలనుకోవడం అయితే, సరే వాళ్ళ మీద వయసు లేదు కాబట్టి అదే చెప్తున్నా మేడం, వాళ్ళకి వయసు లేదు కాబట్టి వారిపైన సానుభూతి ఉండడంలో నేను ఖచ్చితంగా దాంట్లో మొదటి వర్షం నిలబడతా. వారిపైన ఖచ్చితంగా సానుభూతి ఉంది. అయితే ఈరోజు మేము కోచింగ్ సెంటర్ వాళ్ళు ఒత్తిళ్లు పెడితేనే మేము ఆ ఒత్తిళ్లకు లొంగట్లేదు, ఫలానా వాళ్ళు ఒత్తిళ్లు పెడుతున్నారు నా పైన అని ఇంత ట్రాన్స్పరెంట్గా వచ్చి ముఖ్యమంత్రి గారు బాహాటంగా చెప్పారు కదా. ఏవెవరు ఒత్తిళ్లు పెడుతున్నారో వాళ్ళ పేర్లు కూడా చెప్తా, కానీ చెప్పడం భావ్యం కాదు కాబట్టి చెప్పట్లేదని కూడా చెప్పిన మాట మీరు విన్నారు కదా, గుర్తుంది కదా. తర్వాత ఫైనాన్షియల్కి సంబంధించి రాష్ట్రానికి నా దగ్గర ఇన్ని పైసలు ఉన్నాయి, ఇన్ని పైసలు వస్తున్నాయి, ఇంత ఖర్చు అవుతుందని ట్రాన్స్పరెంట్గా ఓపెన్ చేసి చెప్పిండు కదా. ఆయన చెప్పిన లెక్కలు ఏమైనా తప్పు ఉంటే, ఎవరికైనా అనుమానాలు ఉంటే ఒక ఆర్టీఐ వేస్తే దరఖాస్తు ఇస్తే లెక్కలు ఇస్తారు. ఆ మాట అయితే ఆయన చెప్పిన లెక్కలు తప్పు అని ఎవరు చెప్పలేదు ఇప్పుడు. అంటే ఆయన ట్రాన్స్పరెంట్గా ఉన్నాడు అని చెప్తున్నా. ఆ లెక్కలు ముందే వేసుకోవాలంటే మేము వేసుకొని అన్ని హామీలు ఇచ్చాం. నేను హామీల గురించి కాదు. అయితే ఈ వాళ్ళకు ఒకవేళ ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంది, వాళ్ళ మార్క్స్ అన్ని కూడా బహిర్గతం చేయాలి, ఎంతమంది నియమించినారు అనేది చెప్పాలన్నది, రీకౌంటింగ్ కాకుండా రీవాల్యుయేషన్ పెట్టాలి అన్నది వాళ్ళ డిమాండ్. తర్వాత ఏంటి వాళ్ళ కోరిక ఏంటి తెలుసుకోవాలనుకున్నది ఏంది, ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. తర్వాత మీరు 3 నెలలు చేసినట్టు ఎంతమందిని నియమించినారో చెప్తే బాగుండేది అన్నది ఇప్పుడు సార్ చెప్పిన ఒక అభిప్రాయం. ఇట్లాంటి డిమాండ్స్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎప్పుడు కూడా వెనక్కి పోలేదు. ఇప్పటివరకు 15 నెలల్లో వచ్చిన డిమాండ్స్ ఏమైనా ఉంటే దాన్ని పరిశీలించి దానికి సంబంధించి మ్యాక్సిమం 95% ఇప్పటివరకు సానుకూలమైన నిర్ణయాలే తీసుకుంది. సో మీరు ఎందుకు కాదనుకుంటారు, దీనిపైన సానుకూలంగానే నిర్ణయం తీసుకుంటాం. అట్లాగే సార్ ఇంతకుముందు హెచ్యూ ల్యాండ్స్ అన్నారు. హెచ్యూ ల్యాండ్స్ మీద 1 నిమిషం చెప్తాం మేడం. హెచ్యూ ల్యాండ్స్ అక్కడ విద్యార్థులు ప్రశ్న ఎవరికి వేస్తున్నారో తప్పు ప్రశ్న వేస్తున్నారు. వాళ్ళు ప్రశ్నించాల్సింది ప్రభుత్వాన్ని కాదు, వాళ్ళు ప్రశ్నించాల్సింది వాళ్ళ రిజిస్టార్ మీద పోరాటం చేయాల్సిన వాళ్ళు వచ్చి ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. మేమేం చేస్తాం? 2003లో జరిగిన రిజిస్టర్ వ్యవహారానికి ఇప్పుడు క్వశ్చన్ ఎవరిని చేస్తారు మేడం? ఇక్కడ మేము ఆ వ్యక్తిని మేము ప్రశ్న వేస్తలేము, రిజిస్టార్ ఆ హోదాను మేము ప్రశ్న వేస్తున్నాము. కాబట్టి ఆ వ్యక్తి లేడు కాబట్టి నాకు సంబంధం లేని చెప్పడానికి లేదు. ఆ సీట్లో ఎవడొచ్చి కూర్చుంటాడో వాడు వచ్చి సమాధానం చెప్పాలి. అయితే ఈరోజు ఆ ల్యాండ్ ఏది కూడా విద్యార్థులకు సొంతం కాదు. ఆ విద్యార్థులు వీళ్ళందరూ ఏదో మంచి కార్యక్రమం కోసం పోరాటం చేస్తున్నట్టు కదా. ఈ 400 ఎకరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఏం కాదు, ప్రభుత్వానివి, అంటే ప్రజలవి, 4 కోట్ల ప్రజలకు సంబంధించిన ల్యాండ్స్ అవి. మీరు విద్యార్థులు ఆడ 6,000 మంది విద్యార్థులు ఉంటే కేవలం 250-240 కన్నా ఎక్కువ మంది తెలంగాణ విద్యార్థులు లేరు, మొత్తం బయట వాళ్ళు ఉన్నారు. మీరు 250 మంది గురించి మాట్లాడుతున్నారు. కానీ పెట్టింది తెలంగాణ విద్యార్థుల కోసము. 74లో ఇచ్చింది మాత్రమే కాదు, ఆ విశ్వవిద్యాలయం ఇవ్వడానికి ప్రధానమైన అంశమే తెలంగాణ విద్యార్థులకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని. మీరు మా తెలంగాణ విద్యార్థులకు ఎక్కువ అవకాశం ఇస్తలేరు. అదే ఎమోషన్ ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారా? బైఫర్కేషన్ జరిగి ఆ యూనివర్సిటీ ఇచ్చినటువంటి 6 పాయింట్స్ ఫార్ములా 4th ఫార్ములా ఇది. ఇన్ ద ఎడ్యుకేషన్ పాయింట్స్ లో స్థానికులకు మీరు అత్యధికమైనటువంటి అవకాశాలు ఇవ్వాలి. అంటే 100లో 70% స్థానికులకు ఇవ్వాలి. సెంట్రల్ డబ్బులతో రాష్ట్రంలో ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామనేది 4th పాయింట్. సో అది ఎడ్యుకేషన్ పాయింట్, అది తెలంగాణ విద్యార్థులకు ఇవ్వాలన్నది ఆలోచన. సత్యవతి గారు కంక్లూషన్ గ్రూప్ 1 గురించి ఇవాళ 2 అబ్బాయిల మీద కేసు పెట్టారండి. వాళ్ళు 100% అడగండి
కాదు వాళ్ళు ఇద్దరు విద్యార్థులు గారు యూనివర్సిటీలో. ఏ విద్యార్థులు అడగండి. వాళ్ళు ఆయన పేరు రోహిత్ నవీన్ ఇద్దరు విద్యార్థులు గారు. లాఠీ చార్జ్ జరిగింది. ఏ ప్రొఫెసర్ల మీద లాఠీ చార్జ్ జరిగింది? ఏ ప్రొఫెసర్ మీద జరగలేదు. నో జరగలేదు. పోలీస్ రిపోర్ట్ ఉంది మేడం, లాఠీ చార్జ్ జరగలేదని కోర్టు సబ్మిట్ చేశారు. భూమి యూనివర్సిటీకే దక్కాలి. భవిష్యత్ తరాల కోసం అది ప్రభుత్వానికి ప్రజలకు దక్కాలి. ఆ ఉద్యమం సరైనది, న్యాయమైంది. ఖచ్చితంగా ఆ ఉద్యమం సరైందే మేడం, కాదంటలేము, సరైందే ఉద్యమము. కానీ ఉద్యమంలో అడుగుతున్న ప్రశ్న ఎవరికైతే వేస్తున్నారో తప్పుడు వ్యక్తికి వేస్తున్నారు ప్రశ్న. మీరు అడగాల్సింది ప్రభుత్వాన్ని కాదు, మీరు రిజిస్టర్ దగ్గరకోవాలి. మీరు రిజిస్టర్ దగ్గరకు పోయి 2003లో మీ సంతకం ఎందుకు పెట్టిరని అడగాలి. ఫైనల్ గా కోటరెడ్డి గారు ఏం చెప్తారు? రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల ఇంత వివాదం అవుతుంది. ఫైనల్ గా గ్రూప్ 1 గురించి ఏం చెప్తారు? గ్రూప్ 1 గురించి చెప్పండి. అక్కడ 250 మంది మాత్రమే తెలంగాణ వాళ్ళు ఉన్నారు కాబట్టి కొట్టేస్తాం, ఇబ్బంది ఏం లేదు. అది సెకండరీ. గ్రూప్ 1 కి సంబంధించి ఆరోపణలు అయితే వచ్చినాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆరోపణలు రావడమే కాదు, అది ప్రతి ఒక్కళ్ళు అనుమానించేందుకు అనుకూలంగా ఉన్నాయి. ఖచ్చితంగా అంటే అలాంటి అనుమానాలు వచ్చినప్పుడు నివృత్తి చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉందా? కమిషన్ మీద ఉంది. ఇమీడియట్ గా బాధ్యత తీసుకోవాలి. ఆ స్టూడెంట్స్ ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అది ఇక్కడ సీనియరా జూనియరా అనేది కాదు. అంటే నేను ఇందాక కూడా చెప్పాను, వర్త్ అనేది కూడా ఉంటుంది అక్కడ. అంటే దానికి ఆ ఎలిజిబిలిటీ ఉండొచ్చు, అతను రాసిన దాంట్లో ఏముంది అనేది. అయితే నువ్వు ఆ ర్యాంకింగ్ ప్రకటించిన తర్వాత కొంత క్లారిటీ వస్తుంది. సో పబ్లిక్ డొమైన్ లో వాళ్ళు ఏం అడుగుతున్నారో అవన్నీ పెట్టేసి ఆ ర్యాంకులన్నీ కూడా పెట్టేయాలి. వీలైతే రీవాల్యుయేషన్ కూడా ఇచ్చినందువల్ల నష్టపోయేది ఏం లేదు. మహా అయితే మరో 3 నెలల కాలం పోతుందేమో తప్ప. లేదండి, ఒక్కొక్క పేపర్ కి 1000 రూపాయలు పే చేయాలి. వాళ్ళు 6 పేపర్లకి 6000 పే చేయాలి రీవాల్యుయేషన్ అంటే. అదే పే వాళ్ళ అనుమానం ఉన్న వాళ్ళు అవకాశం కల్పించమన్నారు. ఇవ్వడం వల్ల నష్టమే ఉంది దానివల్ల. కాకపోతే ఇంకొక 2 నెలల కాలం పోతుంది. 10 ఏళ్ళు ఎదురు చూసిన వాళ్ళు 2 నెలల కాలం 60 రోజులు 90 రోజులకు పెద్ద కష్టమైంది ఏం కాదు. సో ఇవ్వడం వల్ల మీ ట్రాన్స్పరెన్సీ బయటపడుతుంది. మీరు నిజంగా చిత్తశుద్ధితో పనిచేశారనేటువంటి అభిప్రాయం కూడా జనానికి. రైట్ కోటరెడ్డి గారు, ఫైనల్ గా తెలుగు వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు. యూపీఎస్సీకి వెళ్ళండి అంటే చాలా మంది తెలుగు వాళ్ళు వెళ్ళరు. అక్కడ ట్రాన్స్లేటర్ ఉన్నా కూడా వీళ్ళు అపోహలో భయమో చాలా అసలు యూపీఎస్సీ రాయరు ఇంగ్లీష్ కి భయపడి. సో తెలుగులో అంత స్థాయి, రాష్ట్రంలో అంత స్థాయి గ్రూప్ 1 ఉంది కాబట్టి రాసినా కూడా తెలుగు వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారా? దేశ స్థాయిలో యూపీఎస్సీ ఎట్లాగో రాష్ట్ర స్థాయిలో అట్లే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది అంతే స్థాయిలో అంత గౌరవం ఉన్నటువంటి సంస్థ, అందులో డౌట్ ఏం లేదు. అయితే ఈ కమిషన్ నిర్వహిస్తున్న వాటిల్లో ఇప్పుడు మొదటి నుంచి ఉన్నటువంటిదే ఇంగ్లీష్ మీడియం పిల్లలతో పోల్చినప్పుడు తెలుగు మీడియం పిల్లలు, ఎందుకంటే వీళ్ళల్లో 2 రకాలుగా తీసుకుంటే, ఒకటి ఉద్యోగ పరంగా చూసుకున్నప్పుడు ఆ కాంపిటేటివ్ స్పిరిట్ వాళ్ళలో రాకపోవచ్చు, నిలబడలేకపోవచ్చు. కానీ తెలుగు మీడియం పిల్లలు లేదా గవర్నమెంట్ స్కూల్స్ లో చదివినట్టు పిల్లల్లో ఉన్నటువంటి ఆత్మస్థైర్యం కానీ, వాళ్ళకు ఉన్నటువంటి అంటే మెంటల్ అవేర్నెస్ కానీ వాటిని ఇంగ్లీష్ మీడియంలో లేకపోతే ఈ కాంక్రీట్ జంగిల్స్ లో చదివే వాళ్ళలో రాదు. అయితే ఇక్కడ మనం క్రైటీరియా ఏం తీసుకుంటున్నాం? ర్యాంకింగ్ ఒకటి, లేదంటే ఉద్యోగాలు, ఇవి 2 తీసుకుంటున్నాం. ఈ 2 క్రైటీరియా తీసుకున్నప్పుడు వాళ్ళతో పోల్చినప్పుడు వీళ్ళు వెనకబడుతూ ఉంటున్నారు. తెలుగు పిల్లలు అనేది కాదు, కానీ ఈ మాధ్యమం అనే దానికి కొంత గౌరవం